అమృత బిందోపనిషత్ ఇది. దీనిలో మనం 15వ శ్లోకం పర్యంతము చెప్పుకుంటూ వస్తున్నాము. సిద్ధమాయావృతో నైవ తమసో యాతి పుష్కరే భిన్నే తమసి చైకత్వం ఏకమేవానుపశ్యతి. శబ్దాక్షరం పరం బ్రహ్మ శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యదక్షరం తద్విద్వానక్షరం ధ్యాయేత్ యదిచ్ఛే శాంతిం ఆత్మనః. శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యదక్షరం తద్విద్వానక్షరం ధ్యాయేత్ యదిచ్ఛేత్ శాంతిం ఆత్మనః. శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యదక్షరం తద్విద్వానక్షరం ధ్యాయేత్ యదిచ్ఛేత్ శాంతిం ఆత్మనః. ఈ శబ్దాక్షరమే పరం బ్రహ్మ. ఈ శబ్దాక్షరం అనేది శబ్ద రూపముగా ఉండే అక్షరం. అక్షరం అనేది శబ్ద రూపంగానే ఉంటుంది. శబ్దరహితంగా అక్షరం ఏది ఉండదు. శబ్దరహితంగానే ఉంటుంది అక్షరము అనే మాట. అక్షరము క్షరము కాని విషయము. అది ఓంకారం కావచ్చు, పరమాత్మ కావచ్చు. ఓంకారం అయితే అకార ఉకార మకారములతో ధ్వన్యాత్మకంగా శబ్దాత్మకంగా ఉండేటువంటిది ఓంకారం. అర్థాత్మకంగా అనుభవ రూపంగా ఉండేది పరమాత్మ, ఓంకార స్వరూపమైన పరమాత్మ. అందువల్ల శబ్దముతో కూడినదే అక్షరము. శబ్దరహితమైన అక్షరము లేనే లేదు. ఎందుకంటే జ్ఞానం కలగాలంటే శబ్దమే వాడాలి. శబ్దరహితంగా జ్ఞానము ఉండదు. అక్షరం అంటే క్షరరహితమైనది. క్షరమే లేదు, నాశనమే లేదు, వికారమే లేదు. వికారము లేని తత్వము శబ్దము చేతనే ప్రతిపాదింపబడును, శబ్దము చేతనే చెప్పబడును. శబ్దరహితముగా ఏది శబ్దాలే ఉంటాయి. అందుకని బంచ్ ఆఫ్ వర్డ్స్, కొన్ని శబ్దాల ద్వారా నీకు యథార్థమైన జ్ఞానము, పరమాత్మ జ్ఞానం కలిగింపబడును. శబ్దాలు లేకుండా. అందుకని చాలా మంది ఏం చెప్తారంటే శబ్ద బ్రహ్మణి నిష్ణోత పరబ్రహ్మాది గచ్చతి అని దీంట్లో కూడా వస్తుంది. అమృత బిందోపనిషత్ ఇది. శబ్ద బ్రహ్మణి నిష్ణోత పరబ్రహ్మణే శ్లోకం పర్యంతము. శబ్ద బ్రహ్మముల బాగా నీకు నిష్ణాతత్వము, శబ్దమాయా బాగా వర్ణించుకో, బాగా విద్వత్తు, బాగా అర్థము, అవగాహన, అనుభవము కలిగితే నీకు అప్పుడు నువ్వు పరబ్రహ్మమును ఏకమేవా. చాలా మందికి తెలియకుండా ఏమనుకుంటారంటే మీది శబ్ద బ్రహ్మమా, మాదేమో నిశ్శబ్దం పరం బ్రహ్మ. నిశ్శబ్ద బ్రహ్మ ఎలా ఉంటుంది? శబ్దాక్షరం సౌండ్ బ్రహ్మ, సౌండ్ బ్రహ్మ. ఫారినర్స్ మరీ ఇంత పిచ్చి ఎక్కువ. తస్మిన్ ఏవేవో వింటారు ఇట్లా యోగా దగ్గర వినేసి ఆ తిక్క వాళ్ళకి అక్షరం ధ్యాయేత్
మీది శబ్దం శబ్దం మాది శబ్దం లేని శబ్దం లేనిది ఎలా శబ్దం చేస్తేనే కదా మీకు శబ్దాక్షరం శబ్దం చేస్తేనే శ్రోత్రేంద్రియం ద్వారా క్షీణే యదక్షరం మీకు హృదయంలో పదార్థాక్షరం అందుకనే శబ్దము శ్రోత్రేంద్రియము అందువల్ల ప్రతి శబ్దము అర్థాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే ఏదైనా కానీ బాహ్యంగా అక్షరం పరమార్థము గాని పరమార్థము గాని రెండింటికి దాని ఒకటేమో అర్థం ఉంటుంది, ఒకటేమో అర్థం ఉండదు. ఈ శబ్దాక్షరం అనేది ఆ అర్థం శబ్ద రూపముగా ఉండే పరమార్థికమైన అర్థం ఏదైతే ఉందో అక్షరం అనేది శబ్ద రూపంగా తెలుసుకోవాలి. శబ్దరహితంగా అక్షరం ఏది ఉండదు, శబ్దరహితంగానే ఉంటుంది. లోక శబ్దాలు వేరు అక్షరము అనే మాట. అక్షరం ఆధ్యాత్మికమైనటువంటిది శాస్త్రము, దాని శబ్దం కావచ్చు, పరమాత్మ కావచ్చు. ఓంకారం అకార ఉకార మకారం ఈ లోకంలో ఉండే శబ్దాలకి ఉండే ధ్వన్యాత్మకంగా సంవేద్యంగా ఉండే శక్తి అర్థాత్మకంగా శబ్దంలో ఉండేది పరమ శక్తి శూన్యం, ఓంకార స్వరూపమైన పరమ. ఇక్కడ వేదంలో శబ్దము ఉపనిషత్తున్నది. అక్కడ శబ్దానికి శబ్దరహితమైన అక్షరము లేనే లేదు. శక్తివంతంగా జ్ఞానం కలగాలంటే అందుకని అదే శబ్దమే శబ్దరహితంగా మనకి ఉండనే ఉండదు. అక్షరం అంటే అంతఃకరణంలో క్షరమే లేదు, నాశనమే లేదు. లోక శబ్దాలన్నీ ఉంటాయి కదా, బాహ్య శబ్దాలన్నీ ఉంటాయి కదా. శబ్దాలు అంటే శబ్దాన్ని వాచారంభణం వికారం. శబ్దాలే వాక్కుని ఆరంభన చేసుకొని కొన్ని శబ్దాల ద్వారా వాటి జ్ఞానం పరమాత్మ జ్ఞానం కలిగి మొత్తం శబ్దాలు లేకుండా ఈ యొక్క అందుకని చాలా మంది ఏం చెప్తారంటే ఆత్మశబ్దం బ్రహ్మశబ్దం బ్రహ్మణి నిష్ణోత దాన్ని పోగొట్టేస్తుంది పరబ్రహ్మ. అందుకనే అని దీంట్లో కూడా వస్తుంది. ఈ శబ్ద జ్ఞానం అందులో గీత శబ్ద జ్ఞానము అది మాయా బ్రహ్మణే నామరూప మాయా. ఈ అలౌకిక బ్రహ్మలో ఇంద్రియాలకు అందరి బాగా పండించము ఇంద్రియాల విషయంగానే అలౌకికమైన శబ్దము అది మాయగా మాయభూము కలిగితే నీకు మాయా రహితమైన అర్థం ఏం చేస్తా పరబ్రహ్మముని పొందు. నామరూపాలు లేనిది తెలియకుండా ఏమాయంటే నామరూప శబ్దరహితమైనటువంటిది నిశబ్ద బ్రహ్మ ఎలా ఉంటుంది చెప్పగలరా? అలాంటి శబ్దాలు ఊరికే సౌండ్ బ్రహ్మ సౌండ్ బ్రహ్మ ఏమి అవుతుందంటే ఈ యొక్క దగ్ధమై అవి వినేసి ఆ చెత్త వాళ్ళకి పెట్టేస్తాం. అందుకనే ఈ శబ్దము మీది శబ్దం అనే అక్షరం మాది శబ్దం లేదు, శబ్దం లేదు ఎలా ఉంటుందా? అందువల్ల శబ్దం చేస్తేనే కదా మీకు దీనికి శబ్దమే. ఆ శబ్దం చేస్తేనే ఆ శబ్దేంద్రియం ద్వారా ఇంద్రియాల దగ్గరకు వెళ్ళి వెంటనే మళ్ళా హృదయంలో సదర్థము స్ఫురితం చేస్తుంది. అందుకని శబ్దము అంతఃకరణంలో ఉన్నదానిని శ్రోత్రేంద్రియము అంతఃకరణంలో ఉండే దానిలో కలిసిపోతుంది, కనెక్షన్. ఇదే శృతి శబ్దం. అందువల్ల ప్రతి శబ్దం తెలియజేస్తుంది. అది ఏదైనా కానీ బాహ్యంగా ఉండేటువంటి శబ్దాలు ఉన్నాయి, దాన్ని తొలగి పరమార్థము గాని అపరమార్థము గాని తొలగించే శబ్దానికి రెండింటికి ప్రకాశించే శబ్దాలు అర్థం ఉంటుంది, ఒకటేమో అర్థం. తొలగించే శబ్దాలు ఆ అర్థము
పరమార్థమైన అర్థం ఏదైతే ఉందో అది తొలగింపబడి ప్రకాశిస్తుంది. లోకంలో మీకు అర్థమే అప్పుడు నిశ్శబ్దం అయిపోతుంది. లోక శబ్దాలు కానీ నిశ్శబ్దం. ఈ అహము అనే దానిలో శాస్త్రము దాని శబ్దం తొలగింపబడి తాడు అనేటువంటి నిశ్శబ్దం అయిపోతుంది. ఈ లోకంలో ఉండే శబ్దానికి తాడు అనే శబ్దానికి దానికి బలం ఉండదు, శక్తి ఉండదు, సామర్థ్యలాగా. అందుకనే ఆ శబ్దంలో నేనే అన్నప్పుడు శబ్దాలు లేవు. ఇక్కడ నాది ఉపనిషత్తు నాది జ్ఞానం ఉంది, అది శబ్ద శక్తివంతముగా. అందుకని ఏ శబ్దానికి చివరికి అశబ్దం అయిపోతుందో ఈ అంతఃకరణంలో దేనిపై అశబ్దం బ్రహ్మ శబ్దాలన్నీ ఉంటాయి కదా, బాహ్య శబ్దాలన్నీ ఉంటాయి కదా, శబ్ద స్పర్శ శబ్దజాలములు అంటే విషయాలు శబ్ద వ్యవహారం వాచారం వికారణ అదే వార్తనాలు చేసుకొని జ్ఞానం అనేటువంటిది శబ్దం ద్వారా ఏర్పడి పారేస్తుంది అనమాట. మొత్తం శబ్దం లేకుండా తెలుసుకోవడం కుదరదు. మనకి ఇంతవరకు అంతఃకరణం ఉన్నదంటే ఆత్మశబ్దం బ్రహ్మశబ్దం తయారైంది. అంతఃకరణం తయారైన అంతఃకరణం పోగొట్టేసి తయారైన. అందుకనే శబ్దముల ద్వారా తయారైంది. ఈ శబ్ద జ్ఞానం ఏదైతే ఉందో లౌకిక శబ్ద తయారైనటువంటి శబ్దాలు ఉన్నాయి. అది అర్థమైనది కదా, ఇంద్రియాలకి అర్థమైనటువంటి అంతర్యాలు తయారైంది. అర్థం లేదు ఇంద్రియాలకి విషయంగా అది మాయని తొలగించి అర్థం ఉండే అర్థాలు అర్థం లేని రూపాలు అనేక రకాలుగా నామరూపాలు నామరూపాలే ఏవైనా నామరూప చెప్పలేదు. నామరూప అలాంటి ఈ మబ్బులు చూసి మీరు అనేక రకాల ఏమి అవుతుందంటే ఈ యొక్క చిక్కులాగా ఉంది, ఇంకో చెట్టు లాగా శబ్దం ద్వారా ఉన్నట్టుంది. ఇట్లా అలాంటి ఉండదు. శుద్ధి వెంకటస్వామి అనే అక్షరము ఏమైనా అర్థం ఉందా? పరబ్రహ్మతత్వం అనేక వికల్పాలు అన్నమాట. అట్లా అనేక వికల్పాల శబ్దాలు ఉన్నాయి. వికల్పమయం వీటి శబ్దమే, ఆ శబ్దం వేరు. అవి అంతఃకరణము ఆ శబ్దము ఇంద్రియాల దగ్గరకు వెళ్ళి వెంటనే ఆ శబ్దాలైనటువంటి అంతఃకరణమే. ఇప్పుడు శృతి శబ్దాలు ఈ శబ్దము అంతఃకరణంలో ఉన్న దానిని చూపిస్తుంది. నిశ్శబ్దం చేసే శబ్దాలు అంతఃకరణంలో ఉండే దానిలో కలుస్తాము. అప్పుడు మొత్తం అంతఃకరణంలో ఈ శబ్దము ద్వారా అంటే అంతఃకరణలో ఫలిస్తుంది, తెలియజేయాలి. అప్పుడు నిశ్శబ్దం అంతఃకరణలో దాన్ని తొలగి ధర్మ అధ్యారోపణ మాత్రం నివర్తక తొలగించే శబ్దాలు శబ్దాలు రెండు ఆరోపించిన తొలగించే శబ్దాలు ఇదిగో ఇదిగో అని చెప్పేసి అదంతా కూడా తొలగింపబడుతుంది. తొలగింపబడి ప్రకాశిస్తుంది. రిమూవ్ చేసే శబ్దం అయిపోతుంది. తొలగించేసేసి తొలగించే శబ్దాలే. పాము అనే దానిలో తొలగించి నిశ్శబ్దం చేసేస్తుంది. పాము అనే శబ్దం తొలగింపబడి మీరు మాట ఆ శబ్దానికి శబ్దానికి ప్రవృత్తి లేదు, అలా అయిపోతుంది. అలా ఇప్పుడు మన అందుకనే ఏం చేస్తుందంటే నేనే అన్నప్పుడు శబ్దాలు తయారవుతూ ఉంటాయి అంతఃకరణంలో. నాది అన్నప్పుడు శబ్దాలు ఇప్పుడు ఉండే అంతఃకరణం. ఎందుకంటే శబ్దాలు నేను శబ్దాలు నాది జ్ఞానం ఉంది, అది శబ్ద సైతం శబ్దాలు వాచారంభణం చేసేస్తుంది. అందువల్ల అదే విషయాలతో సంబంధపడి ఉన్నది మన అశబ్దం మౌనం బ్రహ్మ. మౌనం అయిపోయింది శబ్దాలను.
బాహ్య విషయాలు, శబ్ద ఉచ్చారణాదులు లేవు, ఆ శబ్ద వ్యవహారం లేదు. ఎందుకంటే అర్థం లేదు అని తెలియజేస్తుంది. అర్థము లేని శబ్దాలు జ్ఞానం అనేటువంటిది నిశ్శబ్దమో మిగులుతుంది. దానికి అర్థం ఉంది. శబ్దం శబ్దం లేదు. ఎందుకంటే మనకి ఇంతవరకు అంతఃకరణం ఉండేది, మనకి తయారైంది అంతఃకరణం అనమాట. శబ్దం లేదు, తయారైనా అదే అలా చెప్తారు విచిత్రంగా. శబ్దముల ద్వారా తయారైంది కదా. కొండ మీద రాస్తాడు. ఈ పడుగు పేకలాగా తయారైన కొన్ని శబ్దాలు అది అర్థము లేనటువంటిది. ఉప్పు మీద ఉప్పు రాస్తారు, అర్థము లేనటువంటి అంతఃకరణం తయారైంది. అందువల్ల ఉప్పుని ఉప్పు అని ఒక రకంగా ఉప్పుని మనము చూడాలి. బెల్లాన్ని అర్థం లేనిది అంతేగాని చేస్తే ఏ లాభం. మంద చీకటిలో అట్లా అన్నమాట. మన అంతఃకరణ అర్థం లేనివన్నీ ఉంటాయి అన్నమాట. అర్థం అలా కనిపించింది, ఇలా ఎప్పుడు మనకి అర్థం కలుగుతుందో శబ్దాలు లేవు. ఈ మబ్బులను చూసి అనేక రకాలుగా అనుకోవచ్చు. ఏమండో ఎంటుకలు చిక్కులాగా ఉంది, ఇంకో చెట్టు లాగా ఉంది, ఆ చెట్టు కింద పేదరాశి పెద్దమ్మ కూర్చొని టేబుల్ పైన బెల్లం పెట్టున్నాము, బోర్డు పైన బెల్లం లాగా అనిపిస్తుంది, వెంకటేశ్వర స్వామి లాగా అనిపిస్తుంది. ఏది బెల్లము? మేఘాలు. రాయలేదు అక్షరాలు, అనేక వికల్పాలు, శబ్దాక్షరాలు లేవు. అట్లా మనసులో కూడా అనేక వికల్పాలు, అది అనుభవించే వికల్పమయం శబ్దమే. శబ్దాల ద్వారా బోర్డు మీద రాసిన బెల్లం శబ్దాల ద్వారా తయారైనటువంటి అంతఃకరణాన్ని రాయకుండా ఉండేది శుద్ధి శబ్దాలు ఏం చేశాయండి? తీసివేసే శబ్దాలు, నిశ్శబ్దం చేసే శబ్దాలు ఎప్పుడు ఉపయోగమిస్తుంది. బెల్లానికి ప్రమాణం శబ్దము ద్వారా ఆరోపితమైనటువంటివన్నీ బెల్లానికి శబ్దాక్షరాలు లేవు. అప్పుడు డైరెక్ట్ గా ఇది శబ్దం చేసేది కాదయ్యా. అతను ధర్మ అధ్యారోపణ మీరు ఏం చేశారు? శబ్దాలు వేసుకోరు. మన మనసు అంతా ఏం దేంతో ఆరోపించిన దాన్ని కానీ ఇదిగో అని శబ్దాలు చేసుకుంటాం. నేను జీవుడు దుఃఖి అది ఇది అని పెట్టేసి శబ్దము అవి చివరికి ఏం చేస్తాయి అంటే రిమూవ్ చేసే శబ్దాలు శృతిలో తొలగించే శబ్దాలు శృతిలో ఉండేవంటి రిమూవ్ చేసే శబ్దాలే ఉంటాయి. తొలగించే శబ్దాలు నిశ్శబ్దం చేసేస్తాం. అందుకని శృతిలో ఎప్పుడైనా సరే మీరు అన్యవాచా విముంచత చేయకుండా ఉండే శబ్దం ఒక్కటి లేదు. రిమూవ్ చేసే శబ్దాలు లేవుగా, తొలగించే శబ్దాలే అయిపోతుంది. శబ్దాలు లాంటిది, నిప్పు లాంటిది. ఇప్పుడు ఉండే అంతఃకరణ శబ్దాలు చేత పోగైంది. ఇప్పుడుండే మన మనసు సుఖమని ఇలాగా బాహ్య విషయాలతో సంబంధపడి మన ఉపనిషత్తుల వేదం ఏం చెప్తుందంటే మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. అంతఃకరణలో ఉండే శబ్దాలన్నీ బాహ్య విషయాలతో ప్రమాణం పెట్టుకొని జ్ఞానాన్ని కలిగిస్తే ఆ శబ్దాలన్నీ తొలగిపోతాయి. జ్ఞానాన్ని కలిగించే శబ్దాలు అర్థము లేని శబ్దాలన్నీ తొలగించే శబ్దాలు. అర్థం ఉండేది శబ్దం లేదు, తీసే శబ్దాలు. శబ్దం ఉండేది అర్థం, అంతేగాని ఆ శబ్దాలు అర్థం ఇప్పుడే శబ్దాలతో అది తెలుసుకోగా ఆ శబ్దాలు అర్థమే బెల్లం మీద బెల్లం రాస్తారా? బోర్డు మీద రాసిన అక్షరం మీద ఉప్పు రాస్తారా? ఎరువుల పైన ఉండే బెల్లము. అందువల్ల ఏది యథార్థమో ఉప్పు అని అర్థం రాయవలసిన బల్లా చెప్పే ఎరువుల పైన ఉండేది. ఆ ఉప్పుని అనుభవించాలి.
రుచి చూడాలి. అదొక బెల్లం, ఇదొక బెల్లాన్ని రుచి చూడాలి. అంతేగాని శబ్దము ఇది బెల్లం అది ఊరికే అట్లా అన్నమాట. మన అంతఃకరణలో ఉండే శబ్దాలు శబ్దాక్షరము అర్థం లేదు. ఎప్పుడు మనకి అర్థం శబ్దాలు లేవు. ఇదే బోర్డు మీద పోతుంది కదా బెల్లం అనేదా ఇలాగ వచ్చి ఇప్పుడు మరి ఈ అక్షరం చేసిన పని ఏముంది? ఒక టేబుల్ పైన బెల్లం పెట్టున్నాము, బోర్డు పైన బెల్లం రాసినాము. నా పని అయిపోయింది, చూపించేసాను కదా, నేను అవసరం లేదు. మరి అక్కడ అక్షరాలు శబ్దాక్షరాలు అప్పుడు బోర్డు మీద బెల్లాన్ని అది అర్థమే. బెల్లంలో అర్థం ఉందా? బోర్డు మీద రాసింది అర్థం. సాల్ట్ ఉప్పు. బోర్డు మీద రాసిన బెల్లానికి లేదు. టేబుల్ మీద ఉప్పు పెట్టి అక్కడ రాయకుండా ఉండేదేమో అది అర్థము. అర్థం అదిగో ఇదేనయ్యా ప్రమాణం. అర్థం చూపించేసి ఏం చేస్తుంది? అది బెల్లానికి ప్రమాణము ఆ శబ్దాక్షరములు కాదు, అకారాదులు కావు. ఇట్లా శృతి ఏం చేస్తుందంటే దానికి శబ్దాన్ని చెప్పి రిమూవ్ అయిపోతాయి డైరెక్ట్ గా. వేదములు ఇప్పుడు మీరు ఏం చేశారు? శబ్దాలు వేసుకోవాలనే. అందువల్ల మన మనసు అంతా ఏం దేంతో ఉంది? మన వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పటికి కూడా అది ఇది అది అవి చివరికి ఏం చేస్తారు? శబ్దాలు అందుకనే మనకి శబ్దాలలో ఏమి కనిపించేది కాదు, శృతం కలిగించే శబ్దాలు. అందుకని ఉంటుంది కానీ బయట రిమూవ్ చేయకుండా ఉండే శబ్దం ఒక్కటి లేదు. అంతా రిమూవ్ చేసే నలంద యూనివర్సిటీలో శబ్దాలు గ్రంథాలు కాల్చి పడేసినారు అనుకో, అయినా ఉంది. అందుకనే శృతి ఒక రకంగా చూసినట్లయితే నువ్వేనే నిప్పులా విద్య అటు ఏం చేస్తుంది? టేబుల్ మీద బెల్లం ఉన్నట్టుగా చెప్పింది. కాబట్టి నన్ను నేను తెలుసుకున్నాను. కాబట్టి అలాగే నిప్పేం చేస్తుంటుంది, నాకు అర్థం ఉంది. అందుకనే ఆ అర్థాన్ని మళ్ళా ఇంకో వేదం. అందుకని వేద పరంపర వేదార్థం ఎలా వస్తుంది? కరణం ప్రమాణం. వినికిడి ద్వారా పరస్పరం జ్ఞానాన్ని కలిగించే దానికి ఆ శబ్దాలన్నీ ఎట్లా ఉంటాయి? వెలిగించే శబ్దాలే. ఇప్పుడు ఎక్కడ తాగింది ఇది? ఈ విద్య హృదయంలో. అంతేగాని ఆ శబ్దాలు ఆ హృదయాన్ని ఇప్పుడైనా సరే శబ్దాలతో మీరు బోధ ద్వారా ఉపదేశం ద్వారా తెలియజేస్తారు. ఆ శబ్దాలు ఏం చేస్తే అర్థాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా బోర్డు మీద చెప్పిందో అలాగే అక్షరము శృతి ఉపదేశం హృదయాంతరాలలో ఏది తత్వాన్నే అర్థం ఎవరో చెప్పేసి వెనక్కి వచ్చేసింది. టేబుల్ పైన నుండి ఫలాలమి ధాన్యా బోర్డు మీద రాసింది మాట. ఇది ఎప్పుడైతే పంట కోసుకున్న తర్వాత వరి పొట్టు గడ్డిని ధాన్యం మాత్రమే బియ్యం మాత్రమే తీసుకుంటాము. అలాగే ఇది కూడా శృతిలో ఉండే శృతి అర్థాలు తీసుకొని మనం హృదయంలో పెట్టుకొని ప్రకాశం శృతి గౌణం. మరి ఈ అక్షరం చేసిన పని శబ్దము గౌణం ముఖ్యంగా కదా, నేను అవసరం లేదు. జగత్తులో మీనింగ్ ఉంటుంది, బ్రహ్మమే అది నీకు బెల్లం అర్థమైందిరా? అర్థమైంది. అరటి పండు తిండి అరటి తొక్కబడే. ఇప్పుడు ఇట్లా మన పూర్వీకులు శృత పరంపర చెప్పుకుంటూ టేబుల్ మీద ఈ విద్య నశించేదే రాశాం. ఉప్పు అని నశించేదే.
ఆ శబ్దం ఏం చేస్తుంది అర్థం అవుతుంది. అందుకని ఈ శబ్దాలు వస్తుంటాయి పోతుంటాయి అర్థం చూపించేసి ఏం చేస్తుంది అది సర్వ హృదయాలలో సచిదానంద స్వరూపముగా ప్రకాశించి వృద్ధి సంస్ఫురత. ఇట్లా శృతి ఏం చేస్తుందంటే హృదయం తెలుసుకున్న వేదమవుతాయి వేదములనే. అందుకని ఈ విద్య వినే సమకాలనే మన వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పటి అలా కాపాడారు. ఎక్కడో ఏ లోకంలో ఎక్కడో కాదు, ఆ గురువు శాస్త్రముల ద్వారా చెప్పినవన్నీ వాళ్ళు వినే అర్థానికి అందుకని మనకి ఎక్కడ కూడా పుస్తకాలు రచనలు ఏ విద్య నశిస్తుందా? శృతపరం నశించేదే కాదు. ఎవరైనా హృదయంలో పెట్టుకున్నదంలో బయట పెట్టిన ఈ యొక్క చైతన్య తత్వం ఏదైతే ఉందో అదే ఎన్నో గ్రంథాలు కాల్చిపడేసి దానికి శబ్దాలు నీ అంతఃకరణంలో నిన్ను తెలియజేసి అవన్నీ తిరుగు. ఆ విద్య వెనక్కి వెళ్ళిపోయారు. టేబుల్ మీద బెల్లం ఉన్నట్టుగా. అందుకనే ఎప్పుడైనా సరే నన్ను చెప్పి బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నన్ను నేను ఎప్పుడైనా సరే ఒక చీటీ పైన కాబట్టి నాకు అర్థం ఉంది. ఆ చీటీ ఆ అర్థాన్ని వల్ల దాన్ని ఇంకేం చేస్తాడా శృత పరంపర అంటే వేదార్థం ఎలా వస్తున్నది? ద్వారా ఇప్పుడు లోపలికి ఎక్కించేసుకున్నాడు. ఇప్పుడు వాడు పోయి బుక్కులు లేవు, వీళ్ళకి పుస్తకాలు లేవు, అయిపోయా. ఆ గురువు శిష్య పరంపర అలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చెప్పుకుంటే ఇది ఈ విద్య డబ్బులు రాసామనుకోండి హృదయంలో అందరికి వదలదా అది ఎంతవరకు బోధ ద్వారా చేశాడో డబ్బులు ఇచ్చేస్తాడో చెక్కిని. ఇప్పుడు కూడా బోర్డు మీద రాసిన అక్షరాలు ప్రకారంగా టేబుల్ మీద ఉండే అయిపోయింది, ట్రాన్సాక్షన్ అయిపోయింది. అలాగే అది ఎప్పుడు ధనాన్ని తత్వాన్నే వాల్యూ చెప్పేసి వెనక్కి వచ్చేసింది. శాస్త్రం కూడా అంతే. ఫలాలమి వద్ద శాస్త్రం మాత్రం చాలా ఎప్పుడైతే పంట కోసుకున్న తర్వాత ఏ ప్రకారంగా వరి పొట్టుని తీసుకోవచ్చు, ధాన్యం మాత్రమే బియ్యం మాత్రమే తీసుకుంటామో అలాగే దానికి ప్రకాశం తెలుసుకోగానే ఈ మనిషి పని అయిపోయింది దాంతో. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంకొకరికి ఉపయోగించుకోవాలి. అందువల్ల మనకి పరంపరగా ముఖ్యాన్ని తీసుకొని కట్టించబడేస్తారు. జగత్తులో బ్రహ్మమేవా అది గ్రహించుకుంటామైతే తీసేసుకున్నాడు. ఒట్లు అదే పొట్టు గిట్టు అరటి పండు దాన్ని మాత్రం తీసేసుకున్నాడు. ఇట్లా మన పూర్వీకులు దాన్ని ఈ విద్య నశించేదే పడే నశించేదే. అట్లాగే శాస్త్రార్థాన్ని అందుకని శబ్దాలు హృదయాలలో సచిదానంద స్వరూపంగా జ్ఞానం కలిగించేసింది. మరి ప్రవాహమవుతుంది, పరంపర కొనసాగుతుంది. అందుకని ఈ విద్య వినే సమకాలంలో అహమస్మి అని తెలుసు. అర్థము గ్రహించుకునేంత వరకే శబ్దాన్ని పొందేది. అర్థాన్ని గ్రహించడంలోనో ఎక్కడో కాదు. ఆ గురువు శాస్త్రముల ద్వారా చెప్పి ఎందుకు నడుతాను. కాబట్టి ఈ విద్య నశిస్తుందా? అది ఎట్లాగా నశించేది. ఆయన పలానా ఆయన పిలుస్తూ ఉన్నారు అనుకోండి, రామారావు 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 అంటే అదే నిశ్శబ్దం.
దానికి శబ్దాలు వాడి హరే రామ నీ హరే రామ అంటే నిన్ను రామకృష్ణులు వచ్చి నిలబడ్డారు. మళ్ళీ అదే తిరుగు. వినలేకపోతున్నావురా. అందుకనే ఎప్పుడైనా దృష్టాంతం బాగా గుర్తుపెట్టుకోండి. రాముడు కృష్ణుడు ఏమంటాడు, ఎప్పుడైనా సరే ఒక చీటీ పైన పిలిచావు, వచ్చావు. 1,00,000 రూపాయలు చోట పెట్టాను అని రాసి ఇచ్చాను. ఆ చీటీ చదివాడు. దాన్ని కృష్ణ అన్నావా వచ్చి కూర్చున్నావు ముందు వాడికి అర్థమైపోయింది. ఏమైంది అది పలానా చోట 1,00,000 రూపాయలు అలాగే అంటున్నావు. నాకేం డౌట్ మెంటల్ కేసులు అని చించి పడేస్తాను. ఇప్పుడు లోపలికి ఎక్కువ చేసుకున్నాడు. ఇప్పుడు వాడు పోయి ఎక్కడ పడితే అయిపోయా చేశారు కదా. అట్లా మీ ఇంట్లో అయితే తెలుస్తుంది సంగతి. ఎట్లా అనమాట, ఏమండి అరిసారా వచ్చానా చెప్పు అంతే కదా. దాంట్లో డబ్బులు రాసామనుకోండి అది ట్రాన్సాక్షన్ ఉంటుంది. వాడి ఫైల్లోకి చేరేంత వరకే మంచి రిప్లై వాడిది. అరే రామంటే అప్పుడు వాడు ఏం చేస్తాడో చేస్తాడో చెక్ ఇచ్చాను నేను చేయించి పడాను. 3 చెక్కులు బ్యాంకుల్లో చెంచబడుతుంది, కాల్చబడుతుంది. అయిపోయింది, ట్రాన్సాక్షన్ అయిపోయింది. అది మీరు ఆ ధనాన్ని చేత్తో తాగనంత వరకు అయ్యేంత వరకు కొబ్బరికాయలు కొడుతుంది. ఉపయోగం వచ్చేసింది కొడితే నాకు. ఆ తర్వాత నా నెత్తిని కొట్టడానికి కాకపోతే ఆ చెక్కు వాడి వరకే పనిచేస్తుంది. శాస్త్రం పూజ జపం ఆపే, ధ్యానం ఆపే, సంగీతం దీనివల్ల తీసుకోవాలి అయిపో. అట్లా మోడీ గారు జ్ఞానం ఉంది తెలుసుకునేంత వరకే ఆ మనిషి గ్రౌండ్ లోకి తెలుసుకోవాలి. ఈ మనిషి పని అయిపోయింది. దాంతో గ్రౌండ్ లోకి వచ్చి అప్పుడు వాడు నిలబడ్డాడు. ఇంకొకరు ఇంకా మోడీ 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 జై జై అంటే పరంపరగా ఉండేది. ఇట్లాగా నీ ఎరుపులేని గడ్డి చించబడేస్తారు. ఈ శాస్త్రం చించే పనిలే, సైలెంట్ అయిపోవాలంటే వచ్చేసాడండి వచ్చేసాడు. దాన్ని అయితే తీసేసుకున్నాడు. ఒడ్లు తీసి పడేసాడు, చేసుకున్నాడు, పండించాడు. దాని ఇంకా రాలేదు స్వామి. హరే కృష్ణ హరే రామ రాని వాడి కోసం పడే వచ్చిన వాడి కొరకు అట్లాగే శాస్త్రార్థ గ్రహించుకున్న తర్వాత రాని వాడి కొరకు తర్వాత నా పని అయింది. వచ్చిన వాడి కొరకు వీడికేమో చూసారా జ్ఞానం కలిగించేసింది. మరి ఇంకోలో జరిగించాలి. ఏం పరంపరగా ఒకరి నుండి ఒకరి నుండి కూర్చోకుండా అంతఃకరణం అంతా కదిపి పెట్టి శరీరం అంతా కదిపి పెట్టి ఏం చేయాలనుకున్నారు? అర్థం గ్రహించుకునేంత వరకే శబ్దానికి అర్థాన్ని గ్రహించిన వెంటనే ఇంతవరకు రాలేదంట. రానప్పుడు ఆడటం మానేరా. అలా మీరు పారాయణ గిరాయణ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, అర్థం చేసిన తర్వాత ఇంక వదిలేపా. ఎందుకు అరుస్తున్నావు నువ్వు? చైతన్య మొదలు పెట్టాడు అరుపులో. ఒక ఆయన పలానా వచ్చేస్తూ ఉన్నారు అనుకోండి, రామారావు రామారావు ఇట్లా 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 అని వాడు వచ్చి ఎదురుగా నిలబడేది. రామారావు రామారావు అంటే ఏమండో 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 అంటుంటే రాలేదమ్మా. అరే రాకపోతే అరే కృష్ణ అరే రామ అంటే రామకృష్ణులు వచ్చి నిలబడ్డారట. మళ్ళీ అదే ఏమని రాని వాడి గురించి అరవకూడదు, వాడి గురించి అంటాడు రామకృష్ణుడు. ఇది తెలుసుకో. రాముడు కృష్ణుడు ఏమంటాడు? ఎక్కడో నదీ తీరాల్లో ఎక్కడైనా మీ వాడు తప్పిపోయినాడు అనుకోండి, ఇంకా 4 రోజులు ఎదుగుతారు. హరే రామ హరే కృష్ణ అన్నావా వచ్చి కూర్చున్నావని ముందు ఇంకెంతకాలం ఎదుగుతారు? వదిలేసి అది మా వాడు ఇక్కడ అలాగే అంటున్నావు. మెంటల్ కేసులు 2 నెలలు ఎదుగుతావేమో, మళ్ళీ 2 నెలలు ఎదుగుతావు. ఎదిగిన తర్వాత దొరకలేదు. అప్పుడు ఏం చేస్తారు? వచ్చేసాడు. అట్లా మీ ఇంట్లో అయితే తెలుస్తుంది సంగతే. దొరికితే వెతికే పని మెంటలా. దొరకపోయినా ఇంటికి వెళ్ళిపోవాలి. దొరికినా ఇక్కడ ఏం పని. కాబట్టి చేసినప్పటి నుంచి అట్లే వాడు
అరే ఎప్పుడో వచ్చేసి వచ్చాను నేను. దీన్ని ఏమంటారంటే పిష్ట పేషణ పేషణ మొత్తం సురేశ్వరం పిష్ట పేషణ అవుతుంది. నూరిని పచ్చడి నూరడం భగవంతుడు వచ్చేంత వరకు నూరిని దీపారాధన చేస్తుంది. చట్నీ భగవంతుడు ప్రత్యక్షమయ్యేంత వరకు కొబ్బరికాయలు కొడుతుంది. అర్థమైందా? వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? తీసేయాలా లేదా? నమ్ముతున్నావు ఏమిటి? ఒక కోడలు అమ్మాయి చేతులు ఖాళీ లేవండి, వెళ్ళండి. తర్వాత మోడీ గారు వచ్చేంతవరకు ఆయన వచ్చేసిన తర్వాత జై జై అంటే బయటకు వచ్చి చేసినాను. ఏమమ్మా ఆగుతాం భిక్షం పెడతారా అంటే గ్రౌండ్ లో వచ్చి నీ ముందు నిలబడ్డాను కదా. వచ్చినాడు బాబు, ఇంకా మోడీ వేస్తుందేమో అర్థమైందా? అప్పుడు ఏమంటుంది ఆమె, చేతులు ఖాళీ లేవండి. ఇదే మీ కోడలు వచ్చేసాడండి. కోడలు కూడా అదేగా చెప్పింది. ఆ చెప్పేదానికి కూడా అధికారం ఎప్పుడైతే నీకు దర్జేరాడో ఇంకా వెళ్ళిపోయినాడు పిలిచి లేదట వాళ్ళు. స్వామి ఇంకా రాలేదు స్వామి, ఇంకా హరే కృష్ణ హరే రామ అనుకుంటేనే ఉన్నాడు. రాని వాడి వచ్చిన వాడి కొరకు రాని వాడి వచ్చిన వాడి కొరకు రామ కోట రాస్తారు. శ్రీరామ 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 శ్రీరామ. ఒక రాముకి ఇంకొక రాముకి డిఫరెన్స్ చెప్పారు. ఇప్పుడు లోపల జరిగేది మళ్ళీ ఇంకెందుకు? ఏం కేసులు ఇవి? 4వ ఎందుకు? మెంటల్ కేసులు 5 ఎందుకు? కూర్చోకుండా ఒక నామం కదిపి పెట్టి శరీరం అంతా రాముడు విన్నాడు అనుకోండి, ఏమ్మా నేను ఒక రాములోనే ఉన్నాను, ఇంత వరకు రాలేదంట అని సమాధానం చెప్తావు. ఇట్లాంటి పనులు చేయడం బట్టి పరమేశ్వరుడు కూడా విసుగుతారు. ఎప్పుడు చైతన్య మహాప్రభు వచ్చాడా? రాకపోతే ఎన్నిసార్లు అయినా రామ 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 రామే అవుతుంది కదా. ఎందుకు ఊరికే రాసుకుంటాం? ఏమండే అంటుంటే రాలేదు. రాసినంత సేపు నీకు వచ్చేస్తుందా? మీరు భలే రాకపోతే ఇంకెందుకు? మేమంతా రాసిన వాళ్ళు ఇంకెందుకు రాసేది? అందువల్ల మీరు రాసిన వాడి అరవకూడదు. వాడి గురించి రామకు అర్థమైన తెలిసిందా? నీకు తెలుసుకో. రామంతే యోగినో యస్మిన్ రామ. ఇప్పుడు మీరైనా అంతే కదా. ఎవడైతే ఇంకా 4 రోజులు ఎదుగుతారు. రమించేవాడే రాముడు. సర్వభూతములు ఎంతకాలం ఎదుగుతారు? అవి రాసుకుంటే వెళ్ళారు. మా వాడు ఇక్కడ తప్పిపోయినాడు అంటే అర్థం తెలియని శబ్దాలు ఎదిగిన తర్వాత తెలిసిన తర్వాత శబ్దాలతో పని లేదు. ఇక్కడ ఏం చేస్తావు? దొరకలే. మరి ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఎంతకాలం దొరికితే వెతికే పని. ఇది ఊరికే లంగర్ తీయకుండా రాత్రంతా అసుకుంటూ ఉండడం రాజీల రీవులు. రాత్రి పేషణ మొత్తం అంటాడు. పొద్దుపోయింది ఏం స్వామి నూరిని సార్ మీరు లంగర్ తీయలే, డీజిల్ అంతా వేస్ట్ అయింది. అర్థమైందా? ఒకసారి పోతే తీసేయాలా? ఏమిటి? అదే సురేశ్వర ఏమంటారంటే ఒక కోడలు అమ్మ భిక్ష లేహి అనగానే అమ్మాయి వెళ్ళండి తర్వాత రండి అని చెప్పింది. ఈ మాట అత్తగారు వినేసిందంట. బయటకు వచ్చి చాయ్ అమ్ముతుంటే తెలిసింది ఇదేమో కోడలు పెట్టలేదు, మీరు చాయ్ కాదండి పెడతారా అంటే మరి ఇక్కడే వచ్చినాడు బాబు. వేస్తుందేమో అనుకున్నాడు, అర్థం
ఎన్నైనా చేతులు ఇదే మీ పాటలు ఏడ్చింది హృదయాంతర వాసి కూడా సర్వభూ అమ్మాయికి లేదా కృష్ణుడు నాకు అది తెలియకపోతే ఇవన్నీ వేస్ట్ వెళ్ళిపోయినాడు గెలిచి లేదట అట్లాగా కృష్ణ పిల్లవాడినైనా సరే ఊరే చదువుకుంటారు కానీ అటు తల్లిదండ్రులకి చెప్పిందే సమాజానికి మేలు కాదు. చెప్పిందే చెప్తున్నావు. ఇదో ఇట్లా వద్దు అరుచుకుంటూ కూర్చుంటుంటారు. ఇట్లా మనోడు పిలిచాడు ఇది సార్లు వాగావు కదా రామ కోట రాస్తారు శ్రీరామ రాముడికి శ్రీరామ ఒక రాముడికి డిఫరెన్స్ చెప్పు చూద్దాం. విగ్రహం మళ్ళీ నాలుగోది ఎందుకు, ఐదోది ఎందుకు, కోటి ఎందుకు, ఎక్కడ లేడు ఒక నామం ఒకటి కదా. కృష్ణుడు సర్వాంతర్యామే కదా రాముడికి మరి నువ్వు వరుస రాముడు విన్నాడు అనుకోండి ఏమ్మా నేను ఒక రాముడు ఎందుకు రాశావు చూది మోహన్ సంత లేకుండా ఇంత సమాధానం ఏం చెప్తావు? మరి నువ్వు చేసే పని ఏంటి? ఇట్లాంటి ఎక్కడ బట్టి నువ్వు అలా అంటున్నావు కదా ఎక్కడికి పోతాయి శబ్దము ఈ యొక్క ఈ వ్యవహారం అది ఇంకో ఫోన్ పోవాలి. ఇక్కడ ఫోనే లేదు ఇంకోటి. ఎన్నిసార్లు అవుతుంది కదా దీనికి ఫోను అని పట్టలేక కోటి రాసిన నీకు చేస్తుంది ఇంకా సంథింగ్ ఎక్కడ ఉండాలి కదా వాడు అలా ఉంటాడు అప్పుడు వీడి ఫోన్ ఇక్కడే రాస్తే ఏమైంది? అలా ఇంకో అర్థమైన తెలిసిందా నీకు బొరియా బొమ్మల ఫోన్ యోగులలో ఎవడైతే రమిస్తాడో వాడే ఉంటుంది చూడు. దీనికి కనెక్షన్ లేదు. రమించేవాడే రాముడు. సర్వభూతములు ఎందు ఇక్కడ అలుసుకోవాల్సిందే చాటికి మన దగ్గర అర్థం తెలియనంత వరకు శబ్దాలు ఎంత చేసినా అర్థం తెలిసిన తర్వాత శబ్దాలతో పని లేదు. అర్థం లేదు, అర్థం లేదు. మరి ఎందుకు ఈ పని చేతిలో తిట్టు పెట్టుకునేది తిత్తులు అనుకునేది ఎంతకాలం ఆయన కూడా తిత్తులో తిరగాల్సిందే. హరే రామ హరే కృష్ణ ఉండేది ఎట్లా ఉంటుందంటే గోదావరిలో లంగర్ ఇందుకే పైకి రాత్రి నీ మాట అసలు వినబడినాడు కృష్ణుడు. పొద్దుపోయింది ఎందుకని హృదయంలో ఉండు నువ్వు బయట స్వామి ఏమింది ఇంట్లో మనిషిని పెట్టుకొని బయట ఎవడో నేను ఇక్కడే ఉన్నాను. డీజిలంతా వేస్ట్ అయింది డీజిల్ కూడా వేస్టే. కృష్ణుడులో హృదయం కేకలేసుకుంటున్నాడమ్మా. కొత్తడా లంగర్ తీసే పడవ నడుస్తుంది లంగరేమో అక్కడే బుద్ధి లేదు నీకని చెప్తాడు. పొద్దుపోతాడు. పొద్దుపోయిన తర్వాత తెలిసింది ఇది సూర్యోదయం తర్వాత బుద్ధి యోగంతో నేను బుద్ధి యోగాన్ని వాడు చాయ్ చాయ్ అమ్ముతుంటే చాయ్ చాయ్ వచ్చేది అనుకుంటే అందుకని కర్మేంద్రియాలతోనే ఇక్కడే అరుచుకుంటున్నాడు. వాడు ఏం చెప్తున్నాడు మనకి తెలిసేది అర్థం వీళ్ళ వల్ల బుద్ధి భూతములు ఎందున్నవాడు రాముడు. అందువల్ల చెప్పేది అంటే అది తెలియకపోతే మీరు వేస్ట్. మా సంఘంలో చేస్తున్నారంటే వీళ్ళంతా ఒక్క పిల్లవాడినైనా సరే ఊరిగా చదువుకుంటారు కానీ తల్లిదండ్రులకి వీళ్ళు ఇస్తాను. అది సమాజానికి కాదు. ముసలికి సులకి బుద్ధి లేదు. ఇట్లా బుద్ధి లేకుండా ఇచ్చుంటుంటారు. వాడిని పిలిచి అడగండి నువ్వు వాగావు కదా తన్నో బుద్ధి ఎక్కడి నుంచి రావాలి? విగ్రహంలో నుంచి రావాలా అంటే బుద్ధి లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు అయ్యాని నిరూపణ ఎక్కడ లేడని ఎక్కడ జరుగుతాడని చెప్పు విచారించే ఎగిరేవాడు. మరి నువ్వు వరుస ఇదే పని సర్వాంతర్యామి అంతటా
సూది మోనమోపర సంత లేకుండా అందుకని ఎంతసేపు ఎందుకు వాడు ఆ అలా శబ్దాలతో అరుచుకోలేడు. మరి కాసేపు నువ్వు అరుస్తాడు, చేసేది తర్వాత సైలెంట్ అయిపోయి ఎక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఎక్కడికి ఇది నువ్వు హలో భజన హలో సంఘాలు ఏం చేస్తారు? హలో హలో హార్మోని ఎక్కడ పెట్టేవాళ్ళు, పోతుంది మధ్యలో వాళ్ళు, ఈ తాళాలు ఈ వేసేవాళ్ళు ఫోన్లో కాసేపు అన్నావు కదా, అది తర్వాత ఇంకో ఫోన్ పోవాలి కదా, ఇక్కడ టీ ఫోన్ బ్రేక్. లేదు ఇంకోటి. మళ్ళీ టీ తాగేసి వీడి చేతిలో ఈ ఫోన్ అఖండ నామ సంకీర్తన. దీనికి కనెక్షన్ ఇంకో ఫోను అర్థమైందా? అంతేనా? ఇట్లా నువ్వు అలా అన్నప్పుడు ఇంకో చేతిలో మధ్యలో ఫోన్ బ్రేక్ ఉండాలి కదా? ఇచ్చేది, ఏదైనా హైదరాబాద్ స్నాక్స్ లో, తినేది, ఢిల్లీలో, తాగేది, టీ తాగేది, ఇక్కడ something మళ్ళీ ఇక్కడ ఉండాలి కదా, వాడు అలా ఉంటాడు కదా, అప్పుడు కమ్యూనికేషన్ వచ్చింది కదా. రామకృష్ణాలు కూడా కానీ వీడి ఫోన్ ఇక్కడే మధ్య ఉంటుంది. మధ్య పానీయం హలో తీసుకోండి. ఇంకొక చోటకి అదే ఫోనయ్యా, ఇది టాయ్ ఫోన్ ఇది. అందుకని భగవంతుడిని అంత తేలిగ్గా తీసి పడేయకూడదు. అమ్ముతారు చూడు. అరుచుకునేదానికి ఒక్క పిలుపు సరిపోదా? కనెక్షన్ లేదు. అంత చెవుడు తెచ్చిందా? నువ్వు ఇక్కడ అంత చెవుడు వచ్చిందా అంటే ఇంకో చోటికి ఇంకా ఆలోస్తున్నావు. మళ్ళీ ఇంటే తెలుస్తుంది మన దగ్గర. చెవుడు ఏమన్నా వచ్చిందా అయితే? చెవికి వెనకాలే ఉండేవాడు చెవుడు ఎందుకు వస్తుంది? ఎప్పుడు ఎందుకు పనికొస్తావు సమాజానికి? ఎందుకు అరుస్తున్నావు? అర్థం లేదు, అర్థం లేదు. నీ పిలిస్తే పలికే ఉన్నాయి కదా. ఇట్లాగా ఊరికే చేతిలో తిత్తి పెట్టుకునేది, తిత్తులు అనుకునేది. బాగా తెలిస్తే ఆయన కూడా తిత్తులో తిరగాల్సిందే నువ్వు. రామకృష్ణాదుల్ని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రత్యక్షమయ్యే ఉన్నారు. వాళ్ళు కూడా అలాగే ఉందిలే. భగవద్గీతలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. ఎందుకే పైకి పైకి కిందకి. అట్లాంటి వాళ్ళు ఊరికని పిలుచుకోవడంలో నీ మాట చింతన చేయడం లేదు వాళ్ళు. రాముడు దశరుడు ఎందుకని సర్వహృదయంలో నువ్వు బయట రా అని. ఇంట్లో మనిషిని పెట్టుకొని బయట నడుస్తున్నాడంట. ఈ ప్రకారంగా తెలుసు. హృద్దేశే అర్జున తిష్టతి. కృష్ణుడు ఉద్దేశే అర్జున తిష్టతి ఈశ్వరః అని అర్థం ఉందా? ఇదేమన్నా తప్పు అర్థం రాంటాడు. బుద్ధి లేదు. ఈశ్వరః ఉద్దేశే అదే దేశంలో ఉన్న వాడిని నువ్వు ఎలా పిలుస్తావు బయట? అవుదయ్యా చెప్పండి. మీ బుద్ధి యోగం ఎవరో పెన్న రాసుకొని బుద్ధి యోగాన్ని ఇచ్చేవాడిరా. నువ్వు చేసే పని నువ్వు ఎంతసేపు ఎక్కడ పడిపోయింది ఆభరణం వెతికితే దొరుకుతుందా? అట్లా చెప్పండి. వాళ్ళు ఏం చెప్తున్నాడంటే మనకి ఎప్పుడైనా ఇంట్లో వీధిలో వెతికితే దొరుకుతుందా? వాళ్ళు ఇంతమంది ఉన్నారేమో ఇంట్లో దీపం వాళ్ళు చెప్పేది ఏంటంటే దొరుకును అని చెప్పేసిన ఆ అకౌంట్ మీరు రోడ్డు మీద దీపం సంఘంలో చేస్తున్నారంటే వీళ్ళు ఎదుగుతున్నాడు. ఎవరికైనా ఎవరైనా ఎదుగుతున్నావు అంటే పడిపోయిన వస్తువు దీపం దీపంలో దీపకాంతి కదా దొరికేది. నేనేదో ఇది ముసలి బుద్ధి లేదనుకున్నాను. బుద్ధి లేకుండా అయిపోయింది. వీడు ఎదుగుతూ ఉన్నాడు. ఒరే గాయత్రి దీపం ఉండే చోట దొరుకుతుంది కదా. పడిపోయింది. గాయత్రిలో చూడు ఎంత అర్థం. బుద్ధి దీపం ఉండే చోట దీపం కావాలి కదా. అంటే వదిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయ్యాని నిరూపణ. అందరూ దీపం ఉండాలి, విచారించేవాడు, తెలుసుకునేవాడు, సమాధానం చెప్పి అవునా ఇదే పని. మహానుడు వచ్చి ఎక్కడ పోగొట్టుకున్నావు చెప్పరాదు అన్నట్టు. అందుకని ఎంతసేపు పరుస్తాడు, తర్వాత సైలెంట్ అయిపోయి భజన సంఘాలు ఏం చేస్తారు? హార్మోని పెట్టేవాళ్ళు, మధ్యలో ఈ తాళాలు వేసేవాళ్ళు కాసేపు టీ బ్రేక్. బ్రాహ్మయం టీ బ్రాహ్మయం సగం యంత్రానుడ ఏం అర్థం. వీడు గేట్లు చెప్తా ఇట్లా మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చేది, ఏదైనా స్నాక్స్ తినేది, కాఫీ తాగేది, టీ తాగేది. మళ్ళీ సర్వభూతాలు భ్రమలో పడి భ్రమ తీసుకోరే పరమాత్మ నేనే కదా ఉంటుంది. తేలిగ్గా తీసుకోకూడదు అరుచుకునేదానికి. భార్య బిడ్డలు ఒక పెళ్లి చేసుకోవాలి అన్నారనుకోండి, హృదయ దేశంలో అందరూ ఉన్నారు అనుకోండి, ప్రతి రూపాల సాక్షాత్
అంటే చెవుడు ఏమన్నా వచ్చిందా? చూసారా? అద్దంలో కనిపించే చెవికి వెనకాల ఉండేవాడికి చెవుడు ఎందుకు వస్తుందయ్యా? అద్దంలో లేదు. ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ హృదయంలో నీ పిలిస్తే భార్య పలికేవాడిని బిడ్డలు కదా. బయట ఉన్నారు. ఎందుకు అద్దంలో మనసును చేసుకున్నావు, దానిలో చూపించుకుంటున్నావు. కానీ మనం అక్కడ ఉండి చూసేవాడు ఎవరో తెలుసా? రామకృష్ణాదుల్ని. వాళ్ళు ఎప్పటి నుంచో అందరిలో ప్రత్యక్షమయ్యే ఉన్నారు. కాబట్టి భగవద్గీత నేను హృదయదేశంలో ఉన్నానయ్యా, నువ్వు ఎక్కడ వెళ్ళవలసిన పని లేదు. తెలుసుకోవాలి. ఆ నేనే చింతన చేయడం లేదు. వాళ్ళే అహమస్మి, నాదే అనే భార్య బిడ్డలు ఉన్నారే. సర్వభూతేషు అది సార్ నిద్రపోయేంత అని స్వప్నం ఈ ప్రకారంగా తర్వాత గాఢ నిద్రలో అర్జున తిష్టతి. ఓన్లీ 2 షోలే అర్జున తిష్టతి ఫస్ట్ షో హే అర్జున జాగ్రత్త స్వప్నం అహం దేశే తిష్టతి. తర్వాత స్వప్నంలో హృదయ దేశంలో ఉన్న వాడిని నువ్వు ఎలా పిలుస్తావు? గాఢ నిద్ర వెళ్ళిపోగానే షో లేదు. ఎవరో పెన్ను రాసుకొని వెతికితే నీకు దొరుకుతుందా? కంఠాభరణవత్తు జాగ్రత్త స్వప్నం కంఠంలో అది ఆభరణాన్ని వెనక్కి దోసుకొని రాగానే ఎంతసేపు ఎక్కడ పడిపోయింది ఆభరణం, ఎక్కడ పడిపోయింది ఆభరణం వెతికితే దొరుకుతుందా? నువ్వేమో చెప్పండి. కాబట్టి నేను వచ్చిపోయావు. ఎప్పుడైనా ఇంట్లో వస్తువు పోగొట్టుకుంటా నేనే చెప్తున్నా ఇంట్లో సుహృదం సర్వభూతానాం దీపము ఎవరికైనా ఎవరు ఎదుగుతున్నావు అంటే పడిపోయిన వస్తువు దీపం ఉండగా దొరికేది. అవును, నేను భోక్తగా ఉన్నాను యజ్ఞానికి తపస్సులకి అన్నాడు. యజ్ఞములు అంటే కర్మలు, తపస్సు పడిపోయింది. మనసుతో చేసే ధ్యానాలకి ఎక్కడ దొరుకుతుంది? భోక్తగా ఉన్నాను. దీపం ఉండే చోట ఎక్కడ ఉన్నానంటే దేశం ఎందే సాక్షి ఎక్కడవాడుగా ఉన్నాను అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు. పరమాత్మాను శాంతి మోక్షాన్ని ఎక్కడికి కావాలి? హృదయంలో ఉన్నాడంటేనే మోక్షం. రోడ్డు మీద దీపం ఉంది, అక్కడ ఎదుగుతుంది. విగ్రహంలో ఉన్నాడంటే నీకు మోక్షమా? హృదయ బ్రాహ్మణ్ సర్వభూతేషు, అది బ్రాహ్మణ్ సర్వభూతాన్ని. ఎప్పుడైనా ట్రైన్లో చేసేటప్పుడు 2 ఇడ్లీ మిగిలింది, ప్యాకెట్లో అలాగే పెట్టుకొని కూర్చున్నారు, బరువుగా ఉంది సంచిలో, ఆ ఇడ్లీ తినేస్తే సర్వభూతాలు భ్రమలో పడి, భ్రమ అనే యంత్రంలో పడి హృదయ దేశంలో ఉన్నాడు. 2 ఇడ్లీ తినేసేసి పరమాత్మని ఖాళీగా దిగుతాం. హృదయ దేశంలో ఎవరు ఉంటాడు? ఎవరు తెచ్చుకున్నా సరే ఎవరు తినేసినారంటే లగేజీ ఖాళీ. భార్య బిడ్డలు హృదయ దేశంలో ఉన్నారనుకోండి, హృదయ దేశంలో భార్య బిడ్డలు అందరూ అనుకోండి, తెచ్చుకున్నారా ఈ పూజలు ఇక్కడికి వచ్చేసినట్టుగా మన జనము అర్థములో లేదు. ఎందుకు ఇవన్నీ ఇక్కడ హృదయంలో కనిపించే భార్య బిడ్డలు మీరు కూడా ఏం చేస్తున్నారు? అర్థంలో ఇప్పించుకుంటున్నావు, ఫోన్లో పెట్టుకుంటున్నావు. కానీ మరి ఇప్పుడు మోసే పని లేదుగా. అక్కడ ఉండి చూసేవాడు ఎవరు? పుస్తకం అంతా దీంట్లోకి వచ్చింది, నోట్ చేసుకున్నారుగా. చూసారా? నువ్వు ఎక్కడ వెతకవలసిన తెలుసుకోవాలి. ఎప్పుడు ఉన్నాడు నాదే అనే భార్య బిడ్డలు అది నిద్రపోయేంత వరకు స్వప్నం ఉన్నంత వాళ్ళు గోచరం అవుతాయి. తర్వాత గాఢ నిద్రలో ఎన్ని డ్రామాలు వేస్తూ కూర్చుంటారంట. డ్రామా ఓన్లీ 2 షో భార్య బిడ్డలు డ్రామాలకే భార్య బిడ్డలు పడిపోతుంది. ఫస్ట్ షో
జాగ్రత్త. అందువల్ల శబ్దాక్షరం పరం బ్రహ్మ, ఈ శబ్దాక్షరం గల ఇలా పరం బ్రహ్మ తస్మిన్ మరి క్షీణే వెళ్ళిపోగానే ఆ రకమైన అర్థాన్ని గురువు దగ్గర శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా నువ్వు తెలుసుకున్నట్లయితే జాగ్రత్త స్వరూపంలో ఉండేది వాళ్ళు. నేనే అయ్యున్నా అది నీ అంతఃకరణలో కనిపిస్తుంది. సుషుప్తిలో రాగానే అక్షరం ధ్యాయేతో అలాంటి అక్షరాన్ని నాశనం నువ్వే లేనటువంటి ఉంటావు. అక్షరం నేను వచ్చిపోయావు పరమేట. తెలుసుకొని కాబట్టి ఆ నేనే శాంతి కలిగించుకుంటూ శాంతి అంటే నేననేవాడే శాంతి అంటే భోక్త సర్వలోక మహేశ్వర అశాంతి అంటే సర్వభూతానాం శాంతి అంటే జ్ఞానం శాంతి జ్ఞానమే శాంతి. జ్ఞానం ఉందే శాంతి పరమేశ్వరుడు చేసేది ఉండదు చేసేవాడిని అదంతా అంటే నేను భోక్తగా ఉన్నాను యజ్ఞాలకి తపస్సులకి యజ్ఞములు అంటే కర్మలు తపస్సులు అంటే ప్రకారంగా మనసు మనసుతో ఇది మనం చేసే next class లో ఉపాసనలకి, ధ్యానాలకి ఓం సహనా భోక్తగా ఉన్నాను సహనౌ భునక్తు యజ్ఞయాగాదులకి కూడా నేనే అనుభవించే భక్తని ఎక్కడ ఉన్నానంటే సర్వభూతములలో ఏమిగా ఉన్నా ఎక్కడంటే ఉద్దేశించిన నేను హృదయ దేశం ఎందే సాక్షి రూపంగా తెలుసుకునేవాడుగా ఉన్నాను అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో జ్ఞాత్వా మాం పరమాత్మానం శాంతి మోక్షాన్ని పొందుతారు. హృదయంలో ఉన్నాడంటేనే మోక్షం నీకు, విగ్రహంలో ఉన్నాడంటే నీకు మోక్షము లేదు. మోక్షంలా అది బాగా తెలుసుకోండి. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు 2 ఇడ్లీ మిగిలింది, ప్యాకెట్లో అలాగే పెట్టుకొని కూర్చున్నారు, బరువుగా ఉంది సంచిలో, ఆ ఇడ్లీ తినేస్తే బరువు మోసే పని. అందుకని దిగేటప్పుడు ఆ కాస్త నీళ్ళు ఉంటే తాగేసాడు, పడేసేసి బాటిల్ ఆ 2 ఇడ్లీ తినేసేసి ఖాళీగా దిగుతాం. అందుకని ఏ స్నాక్స్ ఎవరు తెచ్చుకున్నా సరే త్వరగా తినేసినారంటే లగేజీ ఖాళీ. కాబట్టి హృదయ దేశంలో ఉన్నాడు అని తెలుసుకున్నావా, విగ్రహంతో పల్లెది కాదు. ఈ పూజలు పురస్కారాలు వ్రతాలు దానాలు యజ్ఞాలు పల్లె ఇక్కడికి వచ్చేసినట్టుగా జడా లేదా? ఇంకెందుకు ఇవన్నీ అవసరమా? మీరు కూడా ఏం చేస్తున్నారు? నేను స్వామి ఈ పుస్తకాన్ని మోయలేను కానీ ఫోన్లో పెట్టుకుంటానండి. మరి ఇప్పుడు మోసే పని లేదుగా, మొత్తం ఈ పుస్తకం అంతా దీంట్లోకి వచ్చిందిగా, నోట్ చేసుకున్నారుగా, అంతా పీడిఎఫ్ చేసేసారుగా. తేలికైందా లేదా? ఇప్పుడు పీడిఎఫ్ చేసుకో నువ్వు ఇప్పుడు కూడా భగవంతుడిని పరమాత్మని నువ్వు చేసుకోవాలంటే ఆల్రెడీ ఉన్నాడు అక్కడ, చేసుకునే పని లేదు, ఆల్రెడీ ఉన్నాడు. ఈ గోధులు బయటికి వదులు, హాయిగా నీలో నువ్వు చూసుకో, తెలుసుకో, హాయిగా ఉండు. ఈ అర్థం తెలిసి వాళ్ళకే ఊరికే ఎన్ని డ్రామాలు వేస్తూ కూర్చుంటారంట, డ్రామాలు. ఈ డ్రామాలకి మన వాళ్ళు పడిపోతుంటారు, డ్రామాలకే మన వాళ్ళు పడిపోతుంటారు. అది బాగా తెలుసుకోవచ్చు. అందువల్ల శబ్దాక్షరం పరం బ్రహ్మ, ఈ శబ్దాక్షరం గల పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యదక్షరం. ఆ రకమైన అర్థాన్ని గురువు దగ్గర శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు పరబ్రహ్మమును నేనే అయ్యున్నానని పొందుతున్నావు. తద్విద్వాన్ అక్షరం ధ్యాయేతో, అలాంటి అక్షరాన్ని నాశనము లేనటువంటి అక్షరమును జ్ఞానమును ఆత్మను నువ్వు తెలుసుకొని ఉండినట్లయితే శాంతి కలిగించుకుంటూ, శాంతి అంటే మోక్షం, శాంతి అంటే మోక్ష మోక్ష జ్ఞానాన్ని కలిగి ఉంటావు. అశాంతి అంటే సంసారం వ్యవహారాలు, శాంతి అంటే జ్ఞానం, జ్ఞానమే శాంతి. జ్ఞానం ఉందే శాంతి అన్నమాట. చేసేది ఉండదు, చేసేవన్నీ సాధన సాధ్యాలు ఉన్నాయి. అదంతా అంటే అశాంతి. బాగా తెలుసుకోవాలి అశాంతి అట్లా అన్నాడు. ఆ ప్రకారంగా నువ్వు ఉంటావయ్యా.
ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో ఇక్కడి నుంచి చెప్పుకుంటాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.